ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ నానమ్మ. ఉత్తమ్, చిరంజీవ, మొదటిసారి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నావు. ఆల్ ది బెస్ట్. మీ ఆశీర్వాదం ఉంటే అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను నానమ్మ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. నీతో సెపరేట్గా మాట్లాడాలి. పద. ఏంటన్నమ్మా అమ్మల్ని వద్దని నన్ను బయటికి తీసుకొచ్చు? పెదవి దాటిన మాట ప్రపంచం దాటి వెళ్తుంది అంటారు. ఇప్పటిదాకా మనిద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం ఆ ముగ్గురికి తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేరు అనే ఉద్దేశంతోనే నిన్ను బయటికి తీసుకొచ్చాను. అర్థమైంది నానమ్మ. ఏ సీక్రెట్ని కనుక్కోవడానికి నన్ను అమెరికా నుంచి రప్పించారో దాని గురించి తెలిస్తే మనం పడుతున్న టెన్షన్ వాళ్ళు కూడా పడతారన్న ఉద్దేశంతోనే కదా? అవును నాన్న. మలినేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మారుపేరని ప్రపంచమంతా నమ్ముతుంది. కానీ కొంతమంది చేసిన మోసం వల్ల కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. మొదటిసారి ఓటమితో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం బయటికి తెలిస్తే జరిగిన మోసంలో మనకి కూడా వాటా ఉంది అనే అవకాశం ఉంది. అదే జరిగితే దశాబ్దాల చరిత్ర కలిగిన మన వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కస్టమర్లకు మన కంపెనీ మీదున్న నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే నా ఇంటి వారసుడిగా ఆ దొంగని పట్టుకునే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఏం చేస్తావో, ఎలా చేస్తావో మన వ్యాపారం మీద పడ్డ మచ్చ మాత్రం తొలగిపోవాలి. మన నిజాయితీ ప్రపంచానికి తెలియాలి. జరిగిన ఫ్రాడ్ వల్ల మనం పోగొట్టుకుంది కేవలం డబ్బు మాత్రమే కాదు, మన పరువు, ప్రతిష్ట కూడా. మనం ఎక్కడో తప్పటడుగు వేశాం కాబట్టే ఎదుటివాడు మనల్ని ఈజీగా దెబ్బతీయగలిగాడు, కోట్ల రూపాయలు మోసం చేయగలిగాడు. ప్రత్యర్థి ఎవ్వడైనా, ఎంత బలవంతుడైనా మన బలమేంటో చూపిస్తా. దానికి కారణమైన వారిని ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. నీ శక్తి నాకు తెలుసు నాన్న. పద్మవ్యూహంలో అడుగు పెడుతున్నావు. అభిమన్యుడిలాగా అస్త్రాల్ని మాత్రమే కాకుండా కృష్ణుడిలాగా బుద్ధిని కూడా వాడుకుంటే విజయాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.